హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాయిబాబా బర్త్ ప్లేస్, సాయిబాబా పుట్టిన విలేజ్కి అయితే వచ్చాము. పత్రి విలేజ్. ఇక్కడ సాయిబాబా అనేది పుట్టడం జరిగింది. సో ఈ సాయిబాబా టెంపుల్ గురించి విషయాలన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జై సాయిరామ్. ఈరోజు మనం సాయిబాబా వారి యొక్క జన్మస్థలమైన పత్రి గ్రామానికైతే చేరుకున్నాం. ఇదే సాయిబాబా వారు జన్మించిన ప్రదేశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, షిరిడీలో సాయిబాబా వారు పుట్టారని అందరూ అనుకుంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. సాయిబాబా వారు జన్మించిన ప్రదేశం పత్రి విలేజ్ అని ఎవ్వరికీ తెలియదు. ఈ పత్రి గ్రామం మహారాష్ట్రలోని పర్బాని జిల్లాలో ఉంది. బాంబే హైకోర్టు వారు కూడా సాయిబాబా వారు ఈ పత్రి విలేజ్ లో జన్మించారని నిరూపించింది. మరి షిరిడీ ఎక్కడి నుండి వచ్చింది అని కొందరికి డౌట్ రావచ్చు. ఆ విషయం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో స్వయంగా సాయిబాబా వారు వాడిన వస్తువులను, అలాగే మట్టి పాత్రలను, అలాగే పడుకునే ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తాను. 1835 సంవత్సరం సెప్టెంబర్ 27 లేదా 28 రోజున ఒక నిరుపేద హిందూ దంపతులైన గంగా బావాద్య మరియు దేవగిరి అమ్మకు జన్మించారు. అయితే వారికి పెంచి పెద్ద చేసే అంత స్తోమత లేనందున ఒక ఫకీర్ కి దత్తత ఇస్తారు. అలా ఒక ఫకీర్ దంపతుల దగ్గర పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత షిరిడీకి ప్రయాణం చేస్తాడు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు నివసించి పలు రోగాలకు గురి అయిన వారి రోగాలను నయం చేసేవాడు. అలా అక్కడే ఉండి భక్తుల మధ్యలో బాబాలాగా ఉండిపోయాడు. అలా మిగతా జీవితం అక్కడే నివసించి షిరిడీలోనే సమాధి అయ్యాడు. ఇప్పుడు తెలిసింది కదా సాయిబాబా వారి యొక్క నిజమైన జన్మస్థలం. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా వారు నివసించే ప్రదేశాలు, పురాతన చిత్రాలు. సాయిబాబా వారు 2 మతాలను అనుసరించి నివసించేవాడు. హిందూ మతంలో అలాగే ముస్లిం మతంలో కూడా తన జీవనాన్ని సాగించాడు. సాయిబాబా మసీదులో నివసించేవాడని, అలాగే గుడిలో కూడా నివసించేవాడని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది సాయిబాబా వారు నివసించిన ప్రదేశం. సో సాయిబాబా గారు ఇక్కడ వాడిన పదార్థాలు అంటే రుబ్బురోలు, కుండ, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు చూడవచ్చు. ఒకసారి నాతో వస్తే చూపెట్టాను. ఒకసారి అక్కడ చూపిస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు, రుబ్బురోలు అవన్నీ సాయిబాబా వారు ప్రత్యక్షంగా వాడినవి. సో మనకు భక్తుల అందుబాటుల కోసం ఇక్కడ ఉంచారు. అలాగే నివసించిన పడుకున్న ప్రదేశం కూడా చూడవచ్చు. ఇప్పుడు సాయిబాబా వారు మట్టి కుండలో నీరు వాడారు. సో ఆ మట్టి కుండను కూడా మీరు చూడొచ్చు. ఒకసారి చూడండి. ఒకసారి మట్టి కుండ కనిపిస్తుంది కదా. ప్రతి వారం గురువారం రోజున ఈ డోర్లు ఓపెన్ చేసి క్లీన్ చేసి పెడతారంట మళ్ళా. సో ఆ మట్టి కూడా అప్పటిదే అంట. చూడండి ఒకసారి మీరు ఎట్లుందో. ఇప్పుడు మనం సాయిబాబా వారు వాడిన పాత్రలను చూడొచ్చు. చూడండి ఒకసారి పాత్రలు ఎట్లా ఉన్నాయో. అప్పటి ఇవి అక్కడ ఇమేజ్ కూడా చూడవచ్చు మీరు ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్నది సాయిబాబా వారు పడుకునే ప్లేసు. సో ఒరిజినల్ మట్టి కూడా అలానే ఉంచుతారు ఇక్కడ. అలానే ఉంచి రాళ్ళు కూడా అప్పటివే అంట. సో ఎలాంటి వేరే పదార్థాలు వాడకుండా ఒరిజినల్ ఫుటేజ్ అంతా ఇక్కడే ఉంచారు. ఒకసారి మీరు చూడవచ్చు. ఒకసారి ఆ మట్టి కూడా ఎట్లా అయితే ఉందో, అప్పటి ఎట్లా అయితే ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంచారు. సో ప్రతి గురువారం అయితే ఇది ఓపెన్ చేసి క్లీన్ చేస్తారంట.
हाँ बोला ना हाँ बोल बोला బ్రహ్మాండంగా ఉంది వేడి వేడిగా కొద్ది కొద్ది కిచిడేనే ప్రతిరోజు సాయిబాబాకి హారతి ఇచ్చిన తర్వాత అంటే ప్రతిరోజు 12 గంటలకి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రసాదం అయితే ఇస్తారు. సో ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్దాం. ఇది ప్రసాదం కౌంటర్. ఇక్కడ ప్రసాదం పెడతారు. ఇక్కడే సాయిబాబా వారు జన్మించడం జరిగింది. సో మనం ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. ఈ పరిసరాలన్నీ సో సాయిబాబాకు సంబంధించినవే చూడవచ్చు మీరు. ఇక్కడే పుట్టి పెరిగి ఆడుకున్నాడంట. ఈ పత్రి విలేజ్కి ఎలా చేరుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల నుండి మహారాష్ట్రలోని నాందేడ్కి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుండి, వైజాగ్ నుండి, విజయవాడ నుండి నాందేడ్కి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాందేడ్ నుండి 114 కిలోమీటర్స్ దూరంలో ఈ పత్రి విలేజ్ అయితే ఉంటుంది. బస్సులో కానీ టాక్సీలో కానీ ఈ పత్రి విలేజ్కి అయితే చేరుకోవచ్చు. మీరు 1 డే స్టే చేయాలనుకుంటే నాందేడ్లో అయినా పత్రి విలేజ్లో అయినా రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. 1 డేకి 800 నుండి 1200 మధ్యలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, శ్రీ సాయిబాబా గురించి మీకు కొత్త విషయం తెలిసిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆన్లో పెట్టుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను.